వెల్కమ్ టు పాయింట్ మీడియా. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కేశినేని నాని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీకి లోక్సభ సభ్యత్వానికి త్వరలో రాజీనామా చేయబోతున్నట్లు నాని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న నాని సోషల్ మీడియా వేదికగా టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని నా భావన అని నాని ట్వీట్ చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ను కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి కూడా రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ కేశినేని నాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో కేశినేని నాని తీసుకున్న నిర్ణయం బెజవాడతో పాటు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. 2014-19 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కేశినేని నాని విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత నుంచి టీడీపీ అధిష్టానానికి నానికి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చాయి. నాని టీడీపీ హైకమాండ్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేయటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదని ఓసారి సెన్సేషన్ కామెంట్లు కూడా చేశారు. అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు నానిని పక్కకు పెడుతూ వస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ వేరే వారికి ఇవ్వాలని కేశినేని సోదరుడు కేశినేని చిన్నికి ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు నాని వైసీపీలో చేరతారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.